ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో ఏదో ఒకసారి నీ కొడుక్కి ఫోన్ చేయి. వాడివుడు. హలో లిరేయా, ఏం చేస్తున్నావు? అత్త మాట్లాడిద్దంట, మాట్లాడు. ఏం చేస్తున్నావు ఇంతకీ? ఏం లేదు. ఏం చేయట్లేదా? ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావు అని తెలిసింది. ఏది ఎవరితో తిరగట్లే. ఊరుకో, కింద ఆల్రెడీ అపార్ట్మెంట్ కింద నువ్వు ఎవరో అమ్మాయితో ఆడుతున్నావంట. ఎవరితో ఆడకట్లే నేను. నిజం చెప్పు. ఏం లేదు. అవునా? సో ఏంటి మమ్మీ ఎలా చూసుకుంటుంది నిన్ను? మంచిగా. అసలు నేనే చూసుకోనక్క నా కొడుకుని, వాడే నన్ను చూసుకుంటాడు, వాడే నాకు అన్నం తినిపిస్తాడు అని చెప్తుంది. నేనే బాగా చూసుకుంటా, మమ్మీ కూడా బాగానే చూసుకుంటుంది. ఓ, నువ్వెలా చూసుకుంటావు మమ్మీని? మంచిగా. అంటే మంచిగా అంటే ఎలా? మంచిగా అన్నం తినిపిస్తా, మమ్మీకి మంచిగా చూసుకుంటా. మమ్మీలో నీ ఫేవరెట్ ఏంటి? ప్రేమ. మమ్మీలో నీ ఫేవరెట్ ప్రేమ. మాయమ్మ. సో మమ్మీ ఫేస్ లో నీ ఫేవరెట్ ఏంటి? నీకేంటి ఇష్టం మమ్మీ ఫేస్ లో? జుట్టు. చంపేస్తాను. హెయిర్ అంటే ఇష్టమా? నా స్మైల్ అంటే ఇష్టం కాదా నీకు? డే అంతా ఏం చేస్తుంది చెప్పు. డే అంతా షూటింగ్ వస్తుంది, మళ్ళా సాయంత్రం దాకా పడుకుంటది, పోలీస్ స్టేషన్ మీదకి పోయి రీల్స్ తీసు. ఎప్పుడైనా మిస్ అవుతావా మమ్మీని? అంటే షూటింగ్ 3-4 days పోతుంది అప్పుడు. ఇప్పుడు మమ్మీ కోసం చెప్పాలనిపించేది ఏం చెప్తావు? ఐ లవ్ యూ జానమ్మ. ఐ లవ్ యూ జానమ్మా. అరే లిరయ్య బాయ్. నాకన్నా అమ్మే బాగా చెప్తుందంట మిస్ యూ. కాడే కదా అక్క, నాకు అన్ని చాలా మిస్ అవుతాను. అంటే నాకు ఏ విషయంలో బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా అన్ని వింటూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. నేను అలసిపోయినా కూడా నాకు వాడే గుర్తొస్తాడు. డాన్స్ చేసి చేసి అలసిపోయి నాకు యాక్చువల్లీ మైగ్రేన్ ఉందనమాట. హెడేక్ వస్తే నాకు అసలు నా వల్ల కాదు. అప్పుడు కూడా వాడే గుర్తొస్తాడు. వానికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయలేము కదా, చేసినప్పుడల్లా మిస్ యూ డాడీ, మిస్ యూ డాడీ అంటే ఎక్కువ మనతో టైం, నాకున్న టైంలోనే మనతో స్పెండ్ చేస్తాను. జాను బ్రతికుందంటే కేవలం లిరి కోసమే. లిరి అనేటోడు నా లైఫ్లో లేకపోతే అసలు జాను అనే అమ్మాయి ఎవరికి లేదు. అంటే అన్ని అన్ని పడ్డాను. అసలు ఎందుకు లైఫ్ అనుకున్న టైంలో వీడి కోసం బతకాలనిపించింది. అసలు వీడేం పాపం చేశాడు, వీనికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి కదా.